సాయోని ఘోష్ ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నారు. ఈమె గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ మధ్యకాలంలో శివలింగానికి కాండోమ్ దొడిగినట్లుగా ఒక ఫోటో ఎక్స్లో వైరల్ అయింది కదా. ఈమె ఎక్స్ అకౌంట్ అది. ఈమె పేరు సాయోని ఘోష్. బెంగాల్లోని జాదవ్పూర్ నియోజకవర్గం నుంచి లోక్సభ ఎంపీగా గెలిచారు. గెలవడం కూడా మంచి మెజారిటీ, 2 లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇంత మెజారిటీతో గెలిచిన తర్వాత ఈమె సైలెంట్గా ఉంటారా? ఉండరు. పైగా ఈమె బెంగాలీ హీరోయిన్. ఆ తర్వాత సినిమాలకు స్వస్తి బలికి రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చి 24లో గెలవడంతో బాగా విపరీతమైనటువంటి హల్చల్ చేశారు. ఎలా అంటే బెంగాల్కి నెక్స్ట్ సీఎం తనే అన్నంతగా బిల్డప్ ఇచ్చారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మమతా బెనర్జీ గారిని ఫాలో అయిపోయేది. వైట్ కాటన్ శారీలు కట్టడం, మాట్లాడేటప్పుడు కూడా ఆమెని ఇమిటేట్ చేయడం, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఆమెలాగా నడవటం, ఆమె యాస, భాష, ఆమె లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ అన్నీ కూడా ఈమె ఫాలో అయ్యేది. అంటే మమతా బెనర్జీ లైఫ్ లాంగ్ రాజకీయాల్లో ఉంటారు ఉన్నంతకాలం. ఆమె రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత నేనే ముఖ్యమంత్రి అనేది ఆమె ఇన్నర్ ఫీలింగ్. 2015 ఆమె రాజకీయాల్లోకి రాకముందు ఆమె ఎక్స్ అకౌంట్లో ఈ శివలింగానికి కాండం దొడిగిన ఫోటో ఒకటి బాగా వైరల్ అయింది. ఆ తర్వాత మళ్ళీ 2021లో వైరల్ అయింది, 26లో వైరల్ అయింది. దాని గురించి ఈమె ఏమి వివరణ ఇచ్చారంటే, నా ఎక్స్ అకౌంట్ని ఎవరో హ్యాక్ చేశారు, అది పోస్ట్ చేసింది నేను కాదు, నా టీము అని పొంతన లేనటువంటి సమాధానాలు చెప్పింది. రాజకీయాల్లో ఉన్నప్పుడు మీ ఎక్స్ అకౌంట్ని ఎవరు హ్యాక్ చేస్తారని నాకు అర్థం కాదు. సరే హ్యాక్ చేశారే అనుకున్నాం. హ్యాక్ అయిన వెంటనే మీరు ప్రకటించవచ్చుగా, నా ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయింది, నేను ఏ పోస్ట్ పెట్టట్లేదని. హిందువులు ఆమె పైన కేసులు పెట్టి హిందువులు రెస్పాండ్ అయ్యి ఎందుకు ఇలా చేసింది ఆమె అని అడిగినప్పుడు మీరు రెస్పాండ్ అవడం ఎంతవరకు కరెక్టు? సో అయితే ఇప్పుడు ఈమె గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, మనం బెంగాల్లో అగ్రెసివ్గా ఉన్నటువంటి ఒక మహిళ ఎంపీ ఈమె, మహువా మైత్రి గురించి తెలుసు కదా. ఆమె తర్వాత ఈమె మేబీ అంత అగ్రెసివ్గా మాట్లాడుతుంది. ఈమె హిందూనే, కానీ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఈమె ఎన్డీఏ గవర్నమెంట్కి మద్దతు ఇస్తుంది. ఎన్డీఏలోకి వస్తారు, ఖచ్చితంగా వచ్చి తీరుతారు. మీకో దండం, మీ పార్టీకో దండం, నేను టీఎంసీలో ఉండను అని కూడా అంటున్నారంట. ఎందుకంటే ఈమె చేసిన అరాచకాలు వీళ్ళు ఆమెతో ఉన్నన్ని రోజులు అర్థం కాల వీళ్ళకి. ఎప్పుడైతే ఆమెను వదిలేసి వచ్చారో అప్పుడు అర్థమవుతుంది. ఇందులో ఇంకొక యాంగిల్ కూడా ఉంది. బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టుగా మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న అన్ని రోజులు వీళ్ళంతా ఆమె చుట్టూ చేరి భజన చేశారు. ఒక్కసారి ఆమెకు అధికారం పోయిన తర్వాత మొత్తం ఆమెను వదిలేస్తున్నారు. అదే ఆమె అధికారంలో ఉన్నప్పుడే, మేడం మీరు చేస్తుంది కరెక్ట్ కాదు, ప్రజల్లో మీకు వ్యతిరేకత వస్తుంది, తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు, ఈసారి మన గవర్నమెంట్ పడిపోద్ది, కాస్త జాగ్రత్తగా వ్యవహరిద్దాం, అక్రమ వలసదారులను తగ్గిద్దాం, మనకు ఎందుకు వచ్చిందండి, బెంగాల్ ప్రజలను మెప్పించుకుందాం అని ఒక్క మాట మాట్లాడలేదండి. ఆమెకి ఎలాంటి సలహాలు ఇవ్వకుండా ఆమెను నట్టేట ముంచారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్ట ముంచారో సలహాదారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, మమతా బెనర్జీ గారిని కూడా అట్టే ముంచారు. ఈవెన్ అభిషేక్ బెనర్జీ ఆమె మేనల్లుడు, రితబ్రత బెనర్జీ మేనల్లుడు ఫ్రెండ్. ఇప్పుడు ఈ రితబ్రత బెనర్జీయే అపోజిషన్ పోస్ట్ కొట్టేశాడు. అభిషేక్ బెనర్జీ ఏమో జైలుకి వెళ్ళిపోయాడు. శోభన్ దేవ్ అని ఒక ఆయన ఉంటే, ఆయన మాత్రం ఆయనతో పాటు ఇంకొక 10 మంది 19 మంది ఎమ్మెల్యేలు మమతా బెనర్జీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడే మమతా బెనర్జీ అందరినీ అడుగుతా ఉంది, మీరు రిజైన్ చేయండి, మీరు రిజైన్ చేయండి, నేను పోటీ చేస్తాను, మీ స్థానం నుంచి. అధికారం లేదు కదా. ఇది బెంగాల్లో పరిస్థితి. మనం ఈ సాయోని ఘోష్ గురించే ముఖ్యంగా ఎందుకు మాట్లాడుకుంటూ ఉన్నాం అంటే, ఎంతమంది వెళ్ళిపోయినా, పార్టీని ఎవరు వదిలేసినా చోటా దీదీ మాత్రం వదలదని అనుకున్నాం. చోటా దీదీ అంటే ఇవన్న చోటా దీదీ అంటారు, అంటే చిన్న అక్క, అక్క అక్క అంటారు కదా మమతా బెనర్జీ, దీదీ దీదీ అని. ఈమెమో చోటా దీదీ. బెంగాల్లో చోటా దీదీ వదలదలే, నెక్స్ట్ బెంగాల్లో టీఎంసీ పార్టీని కాస్త బిల్డ్ చేస్తుందేమో అని అనుకున్నారు. కానీ హ్యాండ్ ఇచ్చింది ఏమి కూడా. నెక్స్ట్ ఎన్డీఏలోకి వెళ్ళిపోతుంది, అఫీషియల్గా అనౌన్స్ చేస్తుంది. ఆమె ఎంపీగా ఉన్నారు కాబట్టి ఎన్డీఏలో కొనసాగుతుంది అనేటువంటి వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ సాయోని ఘోష్ గురించి మీ అభిప్రాయం ఏంటి? హిందువులను బ్లేమ్ చేసి, హిందువుల గురించి వ్యతిరేక పోస్టులు పెట్టి, ఎన్డీఏ గవర్నమెంట్ని తిట్టి మరలా ఎన్డీఏలోకి వస్తున్నామంటే వాళ్ళు ఎలా ఆహ్వానిస్తారు? అసలు ఆహ్వానిస్తారా లేదా? ఏం జరగబోతోందని ప్రస్తుతం సస్పెన్స్. మరి సాయోని ఘోష్ ఎన్డీఏలోకి రావడంపై మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. చివరి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.